మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇతర ప్రాంతాల్లో అంబేద్కర్ సభ జరుగుతాయి. అంబేద్కర్ గారి జయంతి ఈ దేశంలో కార్మికుల కోసం, మహిళల కోసం, కర్షకుల కోసం, పీడితుల కోసం, తాడితుల కోసం ఒక వర్గం మాత్రమే, ఒక కులము, ఒక సామాజిక వర్గము మాత్రమే ఎందుకు పండగ జరుపుకోవాలి, ఇది అందరి పండుగ కావాలని ఆలోచనతోనే పూతలపట్టులో ఈ రోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఇలాగే జరగాలి, ఇది ఒక ప్రతీక కావాలి, మిగతా వాళ్ళకి ఒక ఆదర్శం కావాలని నా ఆలోచనను గౌరవించి నా ఈ కార్యక్రమానికి వెన్ను దన్నుగా నిలిచి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారికి, గౌరవనీయులు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారికి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎస్సీసీ వచ్చినప్పుడు మమ్మల్ని చెప్పారు, మురళీమోహన్ నువ్వు ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నీ ప్రాధాన్యత మొదట ఎస్సీలు ఉండాలి, నువ్వు చేసే ప్రతి పనిలో వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయినానికి సార్థకత ఉంటుందని నాకు చెప్పిన మాట నా చెవుల్లో గిర్రుమని తిరుగుతూనే ఉంటాయి. పూతలపట్టు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనిలో నన్ను భాగంగా చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. వచ్చిన తర్వాత ఎన్నో రకాల కులాలు, మతాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న ఇంతమంది కూడా మనమంతా కలిసికట్టుగా ఉండగలుగుతున్నామంటే కారణం అంబేద్కర్ గారు మన కోసం రచించిన రాజ్యాంగం. దానిలో ఎన్నో విలువలు ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, లౌకికత్వం. ఈ విలువలన్నీ కూడా ఈ రోజు మరొకసారి మనమంతా గుర్తుంచుకోవాలి, పెంపొందించుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క మనిషి కూడా వీటన్నిటిని అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి బిఆర్ అంబేద్కర్ గారిని జన్మదినం చేసుకుంటున్నాం. ఎందుకు ఆయనకి 1990లో భారతరత్న అవార్డు ఇచ్చాం, ఎందుకు అనేది ఎవరికైనా ఐడియా ఉందా? అయితే 2-3 విషయాలే మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇంత స్వేచ్ఛాయుతంగా ఇక్కడికి వచ్చిన స్త్రీలు, ఇంత ముందు మనం ఈ స్త్రీలు 1920 స్వాతంత్రం ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది మీరందరూ ఊహిస్తే ఇళ్ల నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా ఉండేది, సమానత్వం ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు, ఏ పని చేయడానికి అనుమతించేవాడు కాదు, ఉద్యోగం చేయడానికి అనుమతించేవాడు కాదు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ సమాజాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీల సమానత్వం కోసం పోరాడాడు, స్త్రీల స్వేచ్ఛ కోసం పోరాడాడు. సో ఇంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఉన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత గొప్పగా మనం ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా బాగుంది. మా అన్న మురళీమోహన్ గారు ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఎకరాలు అమరావతిలో కేటాయించారు. దాన్ని ప్రతి ఒక్క దళితుడు విజిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆయన పుట్టినప్పటి నుండి ఆయన మరణించిన దాకా ఎంత గొప్పగా ఈ దేశం కోసం మీ ప్రజలందరూ, అంటే డెమోక్రసీలో మనకి రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత దాన్ని ఈ రోజుకి మనం అందరూ పాటిస్తున్నామంటే అంత గొప్పగా రచించారు. కాబట్టి అవన్నీ కూడా ఆ 20 ఎకరాల్లో రేపు రానున్న అమరావతి శంకుస్థాపన చేయబోతారు. కాబట్టి దానికి ముఖ్యమంత్రి